హలో ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టీఎస్ పోలీస్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి అప్డేట్స్ ఒకసారి చూసినట్లయితే ఈరోజు మన తెలంగాణ న్యూస్ పేపర్లో ఈ యొక్క టీఎస్ పోలీస్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఒక న్యూస్ ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. ఒకసారి పూర్తి వివరాలు మనం వచ్చేసి ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఎంపికైన కానిస్టేబుల్కు నియామక పత్రాలని మనకు మెయిన్ హెడ్డింగ్తో ఇక న్యూస్ ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. ఒకసారి మనం వివరాలు చూసినట్లయితే కానిస్టేబుల్కు ఎంపికైన అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందించుతున్నట్లు కలెక్టర్ శశాంక తెలిపారు. ఉద్యోగాలకు ఎంపికైన కానిస్టేబుల్ను నగరంలోని ఎల్బీ స్టేడియంకు తరలించుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు సోమవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో సంబంధిత అధికారులతో కలెక్టర్ శశాంక ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 14న నగరంలోని ఎల్బీ స్టేడియంలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలను అందజేస్తున్నట్లు తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్కు సంబంధించిన 888 మందికి, రాచకొండ కమిషనరేట్కు సంబంధించినటువంటి 506 మందికి నియామక పత్రాలు అందించుతున్నట్లు ఆయన తెలిపారు. సైబరాబాద్ కమిషనరేట్కు సంబంధించిన అభ్యర్థులు గచ్చిబౌలిలోని పరేడ్ గ్రౌండ్, రాచకొండ పోలీస్ కమిషనరేట్కు సంబంధించిన అభ్యర్థులు అంబర్పేటలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్కు ఉదయం 8 గంటలకు హాజరు కావాలని తెలియజేయాలని ఆయన అధికారులకు సూచించారు. హాజరు కావాల్సిందిగా తెలియజేయాలని ఆయన అధికారులకు సూచించారు. జిల్లా అధికారుల పర్యవేక్షణలో ఆర్టీసీ బస్సులో వారిని ఎల్బీ స్టేడియంకు తరలించుతున్నట్లు ఆయన తెలిపారు. ప్రతి బస్సులో ఒక లైజన్ అధికారి, ఒక కానిస్టేబుల్ అందుబాటులో ఉంటారని ఆయన తెలిపారు. సైబరాబాద్కు 19 బస్సులు, రాచకొండకు 11 బస్సులు ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్, జిల్లా విద్యాధికారి సుచీందర్ రావు, సోషల్ వెల్ఫేర్ అధికారి రామారావు, గిరిజన సంక్షేమ అధికారి నవీన్ రెడ్డి, రవాణా శాఖ అధికారి రంగనంద గౌడ్, పోలీస్ ఉన్నతాధికారులు తదితరులు పాల్గొనున్నారని మనకి ఇక్కడ ఇక న్యూస్ ఆర్టికల్ ద్వారా మనకి ఇక ఇన్ఫర్మేషన్ వచ్చేసి తెలియజేయడం జరిగింది. ఎంపికైన కానిస్టేబుల్కు నియామక పత్రాలు అని మనకు మన తెలంగాణ న్యూస్ పేపర్లో ఈ ఆర్టికల్ రాయడం జరిగింది. అదేవిధంగా మనం చూస్తున్నట్లయితే మనకు ప్రజాపక్షం న్యూస్ పేపర్ కూడా రాయడం జరిగింది. ఎల్బీ స్టేడియంలో కానిస్టేబుల్కు నియామక పత్రాలు. ఎల్బీ స్టేడియానికి కానిస్టేబుల్ అభ్యర్థుల తరలింపును అధికారులు పర్యవేక్షించాలని ఇక్కడ కలెక్టర్ కె శశాంక ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి మనం పూర్తి వివరాలు చూస్తున్నది కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఎల్బీ స్టేడియంకు తీసుకెళ్లే ఏర్పాట్లను సంబంధిత అధికారులకు పర్యవేక్షించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక అన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా సమీకృత కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ శశాంక కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులను ఎల్బీ స్టేడియం తీసుకువెళ్లే ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 14వ తేదీన హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ శశాంక తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్కు సంబంధించినటువంటి 888 మందికి, రాచకొండ పోలీస్ కమిషనరేట్కు సంబంధించినటువంటి 506 మందికి నియామక పత్రాలు అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఫ్రెండ్స్, ఇక్కడ నియామక పత్రాలు చూస్తుంటే ఓన్లీ ఇక్కడ కొన్ని ఇవ్వడం జరిగింది. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్కు సంబంధించినటువంటి 888 మందికి, రాచకొండ పోలీస్ కమిషనరేట్కు సంబంధించినటువంటి 506 మందికి పోలీస్ నియామక పత్రాలు అందజేయడం జరుగుతుందని ఇక్కడ తెలిపారు. 14వ తేదీ సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్కు సంబంధించినటువంటి గచ్చిబౌలిలోని పరేడ్ గ్రౌండ్కు, రాచకొండ పోలీస్ కమిషనరేట్కు సంబంధించినటువంటి అంబర్పేట పోలీస్ పరేడ్ గ్రౌండ్కు ఉదయం 8 గంటలకే హాజరు కావాల్సిందిగా కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు తెలపాలని సంబంధిత అధికారులకు ఆదేశించడం జరిగింది. ఉదయం 8 గంటలకి హాజరు కావాలంట ఫ్రెండ్స్. ఇక్కడ రాచకొండ పోలీస్ కమిషనరేట్కు సంబంధించిన అంబర్పేట పోలీస్ పరేడ్ గ్రౌండ్కు, అదేవిధంగా గచ్చిబౌలిలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్కు ఇక్కడ కానిస్టేబుల్ అభ్యర్థులను హాజరు కావాల్సిందిగా ఇక్కడ అధికారులు ఆదేశించారు. జిల్లా అధికారుల పర్యవేక్షణలో ఆర్టీసీ బస్సులో వారిని ఎల్బీ స్టేడియంకు తీసుకెళ్లడం జరుగుతుందని అన్నారు. ప్రతి బస్సులో ఒక లైసెన్స్ అధికారి, ఒక కానిస్టేబుల్ ఉంటారని తెలపడం జరిగింది.
సైబరాబాద్కు 19 బస్సులు, రాచకొండకు 11 బస్సులు మనకు ప్రజాపక్షం న్యూస్ పేపర్లో రాయడం జరిగింది. 11 బస్సులు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. సంబంధిత అధికారులు ఎలాంటి పొరపాట్లు తావలేకుండా కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించాలని అన్నారు. సమావేశం జిల్లాలో అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ ఇతరులు పాల్గొన్నారని ఇక్కడ రాయడం జరిగింది. ఫ్రెండ్స్, ఎల్బీ స్టేడియంలో కానిస్టేబుల్గా నియామక పత్రాలు అందజేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా. ఇక్కడ సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్కి సంబంధించినటువంటి 883 మందికి, రాచకొండ పోలీస్ కమిషనరేట్కి సంబంధించినటువంటి 506 మందికి మాత్రమే నియామక పత్రాలను అందజేయడం జరుగుతుందని ఇక్కడ తెలపడం జరిగిందని ఇక్కడ క్లియర్గా రాయడం జరిగింది. ఫ్రెండ్స్, అదేవిధంగా చూసినట్లయితే ఫ్రెండ్స్, ఇక్కడ 046 రద్దు ఇప్పటికీ లేదు అని మనకు క్లియర్గా ఇక సాక్షి న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. కొత్త నోటిఫికేషన్లపై అసెంబ్లీలో చర్చించాలని సీఎం నిర్ణయం. ఇక్కడ చూడొచ్చు మనకి క్లియర్గా రాయడం జరిగింది. ఇక్కడ 046 రద్దు కూడా ఇప్పటికి లేదని క్లియర్గా ఇక్కడ రాయడం జరిగింది. కొత్త నోటిఫికేషన్లపై అసెంబ్లీలో చర్చించాలని సీఎం నిర్ణయం. ఇప్పటికే నియామక ప్రక్రియ పూర్తయిందన్న 046 రద్దు అసాధ్యమన్న అధికారుల సూచనల మేరకు ముందుకెళ్లాలని రేవంత్ నిర్ణయం. ఇక్కడ చూడొచ్చు జీవో నెంబర్ 46 ప్రకారం జనాభా ప్రాతిపదికన పోస్టుల కేటాయింపు ఉండడంతో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ఎక్కువ కానిస్టేబుల్ పోస్టులు స్థానికులకు దక్కుతున్నాయనే వాదనను కొందరు వినిపిస్తున్నారు. ఫలితంగా జిల్లాలోని గ్రామీణ ప్రాంతం నిరుద్యోగ యువతకు అన్యాయం జరుగుతుందని పోటీలో ఉన్న అభ్యర్థులకు ప్రభుత్వానికి విన్నవిస్తున్నారు. అయితే నియామక ప్రక్రియ చివరి దశలో ఉన్నందున ఇప్పుడు 046 రద్దు అసాధ్యమన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చిందని ఇక్కడ క్లియర్గా రాయడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క నియామక ప్రక్రియ అనేది చివరి దశలో ఉన్నందున ఈ యొక్క 046ను ప్రజెంట్ ఉన్నటువంటి నోటిఫికేషన్కు అసాధ్యంగా భావించి కొత్త నోటిఫికేషన్లకు ఈ యొక్క జీవో నెంబర్ 46కు రద్దు చేయాలనే దానికి సంబంధించిన నిర్ణయాలన్నీ అసెంబ్లీలో చర్చించాలని సీఎం నిర్ణయం తీసుకున్నట్లు ఇక్కడ తెలుస్తుంది. దానికి సంబంధించి మనకు ఇక్కడ న్యూస్ ఆర్టికల్ అయితే క్లియర్గా రాయడం జరిగింది. ఒకసారి మనం పూర్తి వివరాలు కూడా చూడొచ్చు. అసెంబ్లీలో చర్చించి కేబినెట్ కమిటీ ద్వారా ఒక సబ్ కమిటీ ద్వారా 046 రద్దుపై నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. కొత్త నోటిఫికేషన్లకు సంబంధించి జీవో నెంబర్ 46 సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సీఎంకు అధికారులు సూచించడంతో రేవంత్ రెడ్డి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పోలీసు నియామకాలు జీవో నెంబర్ 46 రద్దు సాధ్యాసాధ్యాలపై చర్చించేందుకు జూబ్లీహిల్స్లోని తన నివాసంలో హై పవర్ కమిటీతో రేవంత్ రెడ్డి సోమవారం రాత్రి సమావేశమయ్యారు. మంత్రి శ్రీధర్బాబు, అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి, అదనపు అడ్వకేట్ జనరల్ రంజిత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్, డీజీపీ రవిగుప్తా తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. త్వరలో కొన్ని ఉద్యోగాలకు నియామక పత్రాలు జారీ చేయనున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై ఎలా ముందుకు వెళ్లాలన్న అంశంపై అడ్వకేట్ జనరల్ సలహా సూచనలకు సీఎం రేవంత్ రెడ్డి కోరారు. పోలీస్ నియామక ప్రక్రియ పూర్తయిన 15,850 పోస్టులకు నియామక పత్రాలు అందించడం తప్ప వేరే మార్గం లేదని అడ్వకేట్ జనరల్ అధికారులు తేల్చి చెప్పారు. మార్చి 2020లో పోలీస్ నియామకాలు గత ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అక్టోబర్ 4, 2023 నాటికి 15,750 పోస్టులకు నియామక ప్రక్రియ పూర్తయిన కోర్టు కేసుతో ప్రక్రియ పెండింగ్తో పడింది అని అధికారులు తెలిపారు. అయితే సెలక్షన్ ప్రాసెస్ పూర్తయిన పోస్టులకు నియామక పత్రాలు అందించాలని ఇటీవల హైకోర్టు తీర్పునిచ్చిన విషయాన్ని సీఎం దృష్టికి అధికారులు తెచ్చారు. సెలక్షన్ ప్రాసెస్ పూర్తయిన 15,750 పోస్టులకు నియామక పత్రాలు అందించడం తప్ప వేరే మార్గం లేదని అడ్వకేట్ జనరల్ అధికారులు స్పష్టం చేశారు. కొత్త నోటిఫికేషన్కు సంబంధించి 046 రద్దు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ఇక్కడ రాయడం జరిగింది. పరిశీలించాలని సీఎంకు అధికారులు సూచించారు. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఈ యొక్క 046 రద్దు అనేది ఇప్పటికైతే లేదు. ప్రజెంట్ నోటిఫికేషన్కు కొత్తగా వచ్చిన నోటిఫికేషన్లకు అయితే ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఇక్కడ రాయడం జరిగింది. అదేవిధంగా మనకు ఇక్కడ ఈనాడు న్యూస్ పేపర్లు కూడా సేమ్ యొక్క 046 రద్దు సంబంధించినటువంటి నిన్న జరిగినటువంటి సమావేశం గురించి రాయడం జరిగింది. ఇక్కడ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష, అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుందామన్న సీఎం అని మనకు ఇక్కడ పోలీస్ నియామకాలు 046 సాధ్యమని ఇక్కడ రాయడం జరిగింది. సేమ్ మనం ఇందాక ఇక్కడ చూసినటువంటి ఆర్టికల్ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ కూడా రాయడం జరిగింది. 046 ప్రజెంట్ ఉన్నటువంటి నోటిఫికేషన్కు అసాధ్యం, కొత్తగా నోటిఫికేషన్లపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లుగా ఇక్కడైతే తెలుస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి
ఈ యొక్క టీఎస్ పోలీస్ కానిస్టేబుల్ సంబంధించిన నియామక పత్రాలు ఎల్బీ స్టేడియంలో ఈ నెల 14వ తారీఖున అందజేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా. ఓన్లీ ఇక్కడ సైబరాబాద్లో ఉన్నటువంటి ఇక్కడ సైబరాబాద్ పోలీస్ కమిషనర్కి సంబంధించిన 883 మందికి, రాచకొండ కమిషనర్కి సంబంధించిన 506 మందికి నియామక పత్రాలు అందించుతున్నట్లు మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఇక్కడ జియో 46 కూడా ఇప్పటికే జియో 46 రద్దు అనేది ప్రజెంట్ ఉన్నటువంటి నోటిఫికేషన్కి ఆల్రెడీ ఇక్కడ చివరి దశకు రావడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ఇప్పుడున్నటువంటి ఈ యొక్క పోలీస్ కానిస్టేబుల్కు ఇక జియో 46 అనేది రద్దు ఇప్పటికైతే లేదు. కొత్తగా నోటిఫికేషన్లకు ఈ యొక్క జియో 46 రద్దుపై నిర్ణయం తీసుకునే అవకాశం అయితే తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి టీఎస్ పోలీస్ కానిస్టేబుల్ సంబంధించిన అప్డేట్స్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ వచ్చేసి వాచ్ చేస్తున్నాండి. రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతున్నాను ఫ్రెండ్స్. మరొక వీడియోతో మరొక అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్.